తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఈ సౌకర్యాన్ని మేడారం జాతరకు వచ్చే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మేడారం మహాజాతరపై అధికారులతో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆసియాఖండంలో అతిపెద్ద జాతరైన మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే 75 కోట్ల నిధులు మంజూరు చేసి భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఈ పనుల విషయంలో నాణ్యతపై రాజీ పడేది లేదని అన్నారు. మేడారం ప్రాంతంలో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, వాటి కోసం మేడారం నిధులతో అభివృద్ధి పనులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దెల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురాని, ఎవరిని క్షమించేది లేదు. అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడద్దు. ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనం ఏంటిదంటే, తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ బిల్లు 2014లో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు 2014 మరి ఫిబ్రవరి 13 ఇంట్రడ్యూస్ అయిన బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది. అదే రోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు. ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను, అవసరాలను, అవస్థలను తీర్చగలిగేటువంటి కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ. కాబట్టి ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము చేస్తా ఉన్నాం. నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము.